నమస్కారం మిత్రులారా, ఇది డిఎస్ఆర్ తో మార్నింగ్ న్యూస్. మొదటి ముఖ్యాంశాలు. పాకిస్తాన్ ఓడించి భారత్ 7 వికెట్ల తేడాతో గొప్ప విజయం సాధించింది. కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రధాన ఛేదనలో మెరిసిన సూర్య, అభిషేక్, తిలక్. ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో దయాదిపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ టీమిండియా బౌలర్ల దాటికి విలవిల్లాడింది. నిర్ణీత ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగి భారత్ జట్టు 15.5 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. బంగారు తల్లులు వరల్డ్ ఛాంపియన్గా భారత మహిళా బాక్సర్ మీనాక్షి జైస్మిన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కైవసం. నువ్వుర్కు రజతం, పూజకు కాస్యం. గడప దాటొద్దు, పొలిమేర వీడొద్దు, చేతగాక చేయలేక ఉత్త ప్రచారమా, ఉనికిపోతుందా ఊరంతా పని, ఊరోళ్ళొక్కరు లేరు. ఇక్కడి ప్రజలకు పని చేత కాదట, ఒకవేళ చేసిన పైసలు ఎక్కువ అడుగుతారు, పనికి వంగరు అని ఓ పుకారు చక్కర్లు కొడుతుంది. పనిచేసే గండం పొలిమేర వీడకుండా కొందరు ఇంటికే పరిమితం అవుతారని మాట్లాడుకోవడంతో ప్రాంతీయ ప్రజలు పని ఉద్యోగాలు కరువవుతున్నాయి. ఇక్కడి వారి స్థానాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి వారు భర్తీ చేస్తున్నారు. పొలం, కూలి పనులు, కంపెనీలో ఉద్యోగాలు స్థానికుల ప్రజల కన్నా ఇతరులు ఎక్కువగా ఉంటున్నారు. మరి మనోళ్లకు స్కిల్ లేదా? నిజంగానే ఇక్కడి వారికి పనిచేత కాదా? చేయలేక ఉత్తగా ఉట్టి ప్రచారమా? ఏకంగా ఉనికే కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్న అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు. సింధూర్ సమయంలో పాక్ తరపున స్వరం. చొరబాటుదారులకు భూములిచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు. ఫలితంగా అస్సాం జనాభాలో అవాంఛనీయ మార్పులు. అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతున్న బట్టి చర్చలు సఫలం. ప్రైవేట్ కళాశాలల బంద్ వాయిదా. సమ్మె విరమించిన యాజమాన్యం. ఫీజు రియంబర్మెంట్ బకాయిలపై చర్చ. నేడు ప్రభుత్వ పరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం బట్టి. బీజేపీకి జూబ్లీహిల్స్ గుబులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ రామచంద్రరావుకు ఈ ఎన్నిక పరీక్ష. సెగ్మెంట్లో ప్రతి వారం కేంద్ర మంత్రి పర్యటన. బైపోల్ కోసమే ఇప్పటికే 5గురితో కమిటీ. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టుకుంది. ఈ ఎన్నికలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పరీక్షగా మారనుంది. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఒకవైపు పార్టీలో, మరోవైపు కేంద్ర పెద్దల వద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కేంద్ర మంత్రికి సవాల్గా మారింది. అందుకే ఆయన ప్రతి శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ కేడర్ను కలిసి వారి ఎన్నికకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ స్టేట్ చీఫ్కు సైతం పరీక్ష. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్నికల్లో ఓట్లు సాధించారనే అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కులమానంగా నిలబడుతుంది. ఆయన నియామకంపై పార్టీ కేడర్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలు మరింత బలం చేకూరుతుంది పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కోసం ఆయన 5గురితో సభ్యులతో కమిటీ నియమించారు. బూత్ స్థాయి కేడర్తో కదలిక తీసుకొచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితం. జూబ్లీహిల్స్ మనదై. ఉప ఎన్నికల్లో విజయం కోసం అందరూ కష్టపడండి. ఈ గెలిపే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలమైన పునాది. పార్టీ బలం పెరిగింది. కష్టపడితే తిరుగులేని శక్తిగా మారుతాం. అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పార్టీ సెంట్రిక్ జరిగే ఎన్నికకు ఇదో ప్రయోగశాల. సెంటిమెంట్తో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థి ఎంపిక. సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఉప ఎన్నికపై మంత్రులతో పీసీసీ చీఫ్ సమీక్ష. మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ పెత్తనం. రెగ్యులర్ ఉద్యోగాల్లో వణుకు పుట్టిస్తున్న సిబ్బంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే నియామకాలు. లంచాలకు డిమాండ్. ఎదురు తిరిగితే నెగిటివ్ రిపోర్ట్. ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లకు మెమోలు, సస్పెన్స్ ఆర్డర్లు. సెక్రటరీ ఆశీస్సులతో అరాచకాలు. లక్షల్లో వేతనాలు, కార్ల సౌకర్యం సైతం. వివాదాస్పదంగా అకాడమిక్ ఇన్ఛార్జి వ్యవహార శైలి.
దంచికొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం. హైదరాబాద్లో ఉప్పొంగిన నాలాలు, ఆసిఫ్ నగర్లో ఇద్దరు, ముషీరాబాద్లో ఒకరి గల్లంతు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ములుగు, రంగారెడ్డి జిల్లాలోనూ జోరువాన. మరో 2 రోజుల పాటు వర్షాలు. రాష్ట్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద ముంచెత్తడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆసిఫ్ నగర్లో అఫ్జల్ సాగర్ అర్జున్ రాము అనే మామ అల్లును, ముషీరాబాద్లోని వినోబావలో నాలాలో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. వీరి ఆచూకు కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ములుగు, రంగారెడ్డి జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేరే పీచే సీఎం హే. ప్రశ్నించిన వారికి బిల్డర్లు బెదిరింపు. ఈ నెల 11న దిశలో ప్రచురితమైన కథనం. అయ్యప్పపై సర్కార్ ఆరా. దిశ వరుస కథనాలతో కదలిక. అంతర్గతంగా దర్యాప్తు. అయ్యప్ప సొసైటీలో అక్రమాలపై దిశ ప్రచురించిన వరుస కథనాలపై సర్కార్ స్పందించింది. బిల్డర్లు, ఏసీబీలు నేరుగా ముఖ్యమంత్రి పేరుతో వాడడం ఏంటన్న విషయం ఉన్నతాధికారులతో చర్చకు దారితీస్తుంది. వీటిపై ప్రభుత్వం అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. నేపాల్లో మార్చి 5న ఎన్నికలు. కొత్త పార్లమెంటుకు అధికారాన్ని అప్పగించి తప్పుకుంటా ఆందోళనలో మరణించిన వారికి అమరులుగా ప్రకటిస్తాం. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి.